ఆకలేస్తుందమ్మా. పేరెంట్స్ వచ్చినారా? అందరూ అమ్మ నాన్నలు తీసుకొచ్చారా? ఎంతమంది వచ్చారు? ఒకసారి చేతులు ఎత్తండి. పేరెంట్స్ మాత్రమే, ఇంకా రావాలి. అంటే 10th క్లాస్ పిల్లల వాళ్ళ పేరెంట్స్ మాత్రం వచ్చినారా? ఓకే. ఈరోజు ముఖ్యంగా మన వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మన సత్యసాయి జిల్లా మన ఎస్పీ గారైన మన రత్నమ్మ గారికి, అదేవిధంగా ఒక యంగ్ లీడర్ మన అసిస్టెంట్ కలెక్టర్ గారైన విన్మత మేడం గారికి, అదేవిధంగా మన డిఎస్పీ హేమంత్ కుమార్ గారికి, ఉదయ పావని గారికి, మన డిఎంహెచ్ఓ గారికి, అడ్వకేట్ అయిన శైలజ గారికి, మన ఎంఈఓ గారు శ్రీనివాసుల గారికి, మన ప్రిన్సిపల్ మేడం గారికి, మన సిఐ గారికి, మన సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముందుండి రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసిన వ్యక్తి మన మండలం ఎస్ఐ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, నా బిడ్డల్లాంటి చిన్నారులకు, మా సోదరులకు, వేదికను అలంకరించిన మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నేను కూడా ముందుండి చేయాలని ఆలోచనతో ఎస్ఐకి తోడుగా ఉండి మన గంగాధర్ గారు కూడా ఈ పని చేసిన ప్రత్యేకంగా గంగాధర్ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం పెడుతున్నామని చెప్పంగానే వెంటనే చాలా వరకు మన ప్రెస్ సోదరులు కూడా చెప్తేనే ఆద్య ఈ ప్రోగ్రాం మేము పెడుతున్నామంటే ఎంతో మంది చాలా మంచి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తున్నారక్క అని చాలా మంది మా మిత్రులు కూడా చెప్పారు. దాంతో భాగంగా ఎస్పీ గారికి కూడా చెప్పాం. ఎస్పీ గారు కూడా ఏదో ఒక ప్రోగ్రాం ఇక్కడ మీరు అరేంజ్ చేయండి అని వాళ్ళ ఎస్ఐకి వీళ్ళకి కూడా చెప్పడం, మళ్ళా మేము కూడా కూర్చొని ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా కూర్చొని మేము మాట్లాడి మంచి ప్రోగ్రాం, జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ పెట్టలేని ప్రోగ్రాం మన గ్రామంలో ఇక్కడ మన నసనకోటలో పెట్టాలన్న ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం కూడా మనం ఏర్పాటు కూడా చేశాం. ఈ ప్రోగ్రాం కూడా మన కలెక్టర్ మేడం గారు కూడా అడగంగానే వెంటనే నేను వస్తాను, తప్పకుండా వస్తాను ఎమ్మెల్యే గారని మన సోదరి కూడా చెప్పిందని కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్కూల్ గురించి మన ఎస్పీ మేడం గారు కూడా చెప్పారు. నేను ఈ స్కూల్ ఇలాంటి స్కూల్లో నేను చదవలేదు అని. మేడం మేము కూడా ఒకటే చెప్తున్నాం, నేను కానీ మా ఆయన పరిటాల రవి గారు కానీ మేము ఎక్కువ చదవకపోయినా చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం నేను మా ఆయనని గొప్పగా కూడా నేను కూడా చెప్తున్నాను. మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రామగిరిలో కూడా తీసుకొచ్చిన ఘనత రవి గారు కూడా దక్కుతుంది. ఆయన స్ఫూర్తితో ఆయన అడగ జాడలతోనే నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కూడా ఇక్కడ ఆడపిల్లలకు సంబంధించిన స్కూల్ పెట్టాలనే ఆలోచనతోనే ఇక్కడ కూడా నసనకోటలో పరిటాల రవి గారి పేరు మీద 10 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఇక్కడ స్కూల్ కూడా తెచ్చాననే విషయం మన మేడం వాళ్ళ ఇద్దరికి కూడా తెలియజేస్తున్నాం. దీంతో పాటు పేరూరులో పరిటాల రవి గారు ఉన్నప్పుడు బాయ్స్ కూడా అక్కడ స్కూల్ కూడా తీసుకొచ్చామని కూడా చెప్తున్నాం. అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కాలేజ్ రామగిరిలో కూడా మనం పెట్టాం. యూత్ ట్రైనింగ్ సెంటర్ కూడా రామగిరిలో పెట్టాం. జూనియర్ కాలేజ్ కూడా అక్కడ కట్టించామని కూడా చెప్తున్నాం. ఇట్లా రకరకాలుగా పిల్లల చదువు గురించి ఆలోచన చేసి పిల్లలకు చదువు బయటికి పోకోకుండా ఉండాలనే ఆలోచనతో అన్ని రకాలుగా నా మండలం నా నియోజకవర్గంలో నేను ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నాం. ఎక్కడైనా ఆర్డిటి స్టేడియంతో పాటు ఇక్కడ రామగిరిలో కూడా ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేశాం. కనగలపల్లి, చెన్నై, కొత్తపల్లి 6 మండలాల్లో కూడా మేము స్టేడియంలు కూడా రెడీ చేస్తున్నామనే విషయం ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఇంతవరకు ఆద్య అంటే ఏంటనే విషయం చాలా వరకు పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారు. మొదటి ఆద్య అంటే మొదటి శక్తిగా
చెప్తామని కూడా చెప్పొచ్చు. అలాగే దుర్గాదేవిగా చెప్పొచ్చు. మనం ఆద్య అంటేనే మన మహిళలం, మన ఒక ఆది శక్తిగా మనం ఉండాలని మీకు అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. నేను కూడా ఒక వంటింటికే పరిమితమైన దాన్ని. నేను ఈరోజు రాజకీయాలకు కూడా వచ్చానంటే కొన్ని పరిస్థితుల వల్ల మా ఆయన పరిటాల రవి గారిని దుర్మార్గులు చంపితే ఆ రోజు ప్రజలందరికీ అండగా ఉండాలా, ఇలాంటి ఆడబిడ్డలకు అండగా ఉండాలనే ఆలోచనతో నేను కూడా ధైర్యంగా ముందుకు అడుగేసానని కూడా చెప్తున్నాం. ఆ రోజు ముగ్గురిని నేను నామినేషన్ వేసినప్పుడు కూడా 7 మందిని నా కళ్ళ ముందే చంపారు. అయినా నేను కూడా భయపడిన ఆ రోజు. నేను నా పిల్లలను కూడా తీసుకొని బయటికి వెళ్ళాలని కూడా నాకు కూడా ఆలోచన వచ్చింది. కానీ ఆ 7 మంది చనిపోయిన తర్వాత చూసిన తర్వాత నా అవసరం ఉంది, తప్పకుండా వీళ్ళందరికీ అండగా ఉండాలనే ఆలోచనతోనే ఆ రోజు గట్టిగా నిర్ణయం తీసుకొని రాజకీయాలు ఓ నామాలు కూడా నాకు తెలియదు. ఆ రోజు నుంచి ఓ నామాలు నేర్చుకొని ఈ స్థాయికి నేను వచ్చానంటే ధైర్యంగా ముందుకు అడుగేయాలనేది ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇప్పుడే మేడం గారు కూడా చెప్పారు, ఫెయిల్ అయినామంటే చాలా మంది ఏలెత్తి చూపిస్తారు. అదే ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఢిల్లీలో ఉండి ఛాలెంజ్ గా తీసుకొని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయిందంటే దానికి కారణం వాళ్ళ అమ్మ నాన్న ధైర్యంగా ముందుకు పంపించారు. కాబట్టి ఈ రోజు ఆమె కూడా ఇక్కడ మన మండలం, మన పరిటాల రవి గారు పుట్టిన గడ్డ మీద ఈ రోజు ప్రకాశం జిల్లాకు చెందిన ఆడబిడ్డ మాట్లాడిందనే విషయం కూడా మీరు గుర్తించాలని కూడా కోరుతున్నాం. ఈరోజు మన ఎస్పీ మేడం గారు చాలా కష్టపడి ఇంట్లో పరిస్థితులు బాగలేకపోయినా నేను చదవాలా, నేను కూడా డిపార్ట్మెంట్ లో మంచి పేరు తీసుకురావాలా, ఆడపిల్లని ఏదైనా మాట్లాడితే మెల్లు వంచాలనే ఆలోచనతోనే ఎస్పీ మేడం గారు కూడా పని చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. నేను కూడా మాట్లాడుతుంటాం, పేపర్లో ఏదైనా వస్తేనే వెంటనే ఎస్పీ గారితో మాట్లాడతాం. ఏంటి మేడం ఈ విధంగా జరిగిందంటే ఏం చేయాలనే విషయం నేను గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షిస్తానని చెప్పిన వ్యక్తి మన మహిళ అయిన మన ఎస్పీ గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. మన మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలం అనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాం. రాజకీయంగా కానీ, అదేవిధంగా పోలీస్ కానీ, ఐఏఎస్ కానీ, రకరకాలుగా టీచర్స్ కానీ, అన్ని రకాలుగా డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ ప్రతి ఒక్కటి మనం చదువుకోవడానికి అవకాశం కూడా మనం కల్పిస్తామని కూడా చెప్తున్నాం. ఈ రోజు మనం ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం కూడా ఎందుకు పెట్టామంటే ఆడపిల్లలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం. చాలా వరకు రాజకీయంగా నేను కూడా ఉన్నాను కాబట్టి చాలా పంచాయతీలు కూడా నా దగ్గర కూడా వస్తూ ఉంటాయి. అమ్మ పిల్లలు లవ్ మ్యారేజ్ అని చేసుకున్నారు, పిల్లలు లవ్ చేశారంట, వాడు మోసం చేసిపోయినాడు, మరి నా పిల్లల పరిస్థితి ఏంటి, వాడు పెళ్లి చేసుకోడు, నా బిడ్డ కడుపు వచ్చింది, నేను ఏం చెయ్యాలని చాలా మంది తల్లిదండ్రులు నా దగ్గర వచ్చి పంచాయతీలు కూడా చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ చెప్పి కేసు పెట్టమంటే ఆ తల్లిదండ్రికి పరువు పోతుందని ఆ కుటుంబం కాకుండా బంధువుల్లో కూడా తల్లి ఎత్తుకోలేపమనే భయంతో పోలీసులు కూడా చాలా మంది చెప్పలేకపోతున్న విషయం కూడా ప్రత్యేకంగా ఇక్కడ తల్లిదండ్రులకు కానీ వేదికను అలంకరించిన వాళ్ళకు కూడా చెప్తున్నాం. అదేవిధంగా అనంతపురం జిల్లాలోనే అనంతపూర్లోనే వచ్చారు మన డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక డిఎస్పీ స్థాయిలో ఉండే వ్యక్తి కూడా నా ఇంటికి వెంకటాపురానికి పాపం గుట్టగా వచ్చారు. ఎందుకంటే మనం పేర్లు చెప్పకూడదు. చాలా బాధపడినారు. అమ్మ అనవసరంగా నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏడిపిస్తున్నారు, మంచి చదువు డాక్టర్ చదివింది, ఒక బజార్ నుండి పోయేవాడు నా బిడ్డను ఏడిపిస్తూ ఫోటోలు తీస్తూ ఫేస్బుక్ లో పెడుతున్నారు, కొన్ని ఏదో విధంగా శిక్షించాలి తల్లి అని నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, మీరు డిఎస్పీకి సార్ మీరు చెప్పండి అంటే మా పరువు కూడా పోతుంది, కనీసం నా బిడ్డకు రేపు పొద్దున పెళ్లి చేయాలంటే ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి అర్థం చేసుకొని ఒక మహిళగా ఒక పరిటాల రవి భార్య కాబట్టే నీకు న్యాయం చేస్తామని ఆలోచనతోనే మీ దగ్గరికి వచ్చామని ఆ తల్లిదండ్రి ఆవేదన చాలా నాకు కూడా బాధేసింది. అదే విధంగా ఇంకొక జంట కూడా వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ అమ్మ నాన్న కూడా వచ్చినారు. అమ్మ మన బిడ్డ డిగ్రీ పూర్తి అయిపోయింది, అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఒక రౌడీని చేసుకుంది అమ్మాయి.
ఆయన చేసే బైకుల్లో తిప్పడం వల్ల అవన్నీ చూసి మురిసిపోయి అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంది. ఒక రౌడీని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్ని బెదిరించి పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ తల్లిదండ్రి అక్కడ అత్తామామలు కూడా ఎదిరించి పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆ రౌడీని కూడా ఎన్కౌంటర్ చేసి చంపారంట. మరి చంపిన తర్వాత ఆ పాప పరిస్థితి ఏంటి? అమ్మాయి ఏమో అటువైపు అమ్మా నాన్న దగ్గరికి పోలేక అత్తామామ దగ్గరికి వెళ్ళలేక వాడేమో చనిపోయాడు. మన అమ్మాయి రోడ్డు పాల్పడే పరిస్థితి అమ్మాయికి కూడా వచ్చిందనే విషయం ఇక్కడుండే ఆడపిల్లలందరూ మీరు గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక తల్లిగా నేను చెప్తున్నా, మీకు ఒక అక్కగా మీకు చెప్తున్నాం. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక స్నేహితురాలుగా మీకు మేము చెప్పే ఒక లాయర్ కానీ ఇక్కడ అందరూ కూడా చెప్పినారు. ఆ విషయాలన్నీ మీరందరూ కూడా గుర్తించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎవరు అంటే మగవాళ్ళంటే అందరినీ నేను తప్పగా అనట్లేదు. దయచేసి ఇక్కడుండే మా సోదరులు మీరు తప్పగా అనుకోవద్దండి. ఓన్లీ మహిళల గురించి మాట్లాడుతున్నారు, మేమేం చేసామని కొంతమంది అనుకోవచ్చు. ఆ రకం కాకుండా కొంతమంది మగ పిల్లలు ఆడపిల్లలను మోసం చేస్తున్నారు. ఇందాక మేడం గారు అన్నారు, మన స్కూల్లోనే పిల్లలు ఉంటారు, ప్రెగ్నెన్సీ అయి ఉంటారు, 9 నెలలు డెలివరీ అయ్యే టైంకి కూడా మాకు తెలియదు అంటారు. మరి 3 నెలలు ప్రెగ్నెంట్ అయితేనే మన ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా తల్లి తండ్రికి తెలుస్తుంది, మనం చెప్తా ఉంటాం. బయట వాళ్ళు కూడా మనం చెప్పకపోయినా ఈమె ప్రెగ్నెంట్ అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో మన స్కూల్లో మీ బిడ్డలతో సమానంగా చూసుకోవాల్సిన వాళ్ళు ఆడపిల్లలు ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయ్యేంత వరకు మీకు తెలియదంటే మరి దాన్ని ఏమనుకోవాలో ఒక్కసారి అందరూ కూడా ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నాం. తల్లిదండ్రులు కూడా వచ్చినప్పుడు ఆదివారం వస్తారు, పిల్లలను చూసినప్పుడు వాళ్ళు నడవడికి ఎట్లా ఉంది, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, మన ఇంటికి వచ్చినప్పుడు డైరెక్ట్ మన ఇంటికి వస్తున్నారా, పోకిరి వాళ్ళతో తిరుగుతున్నారనే విషయం కూడా తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలని ప్రత్యేకంగా తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాం. స్కూల్కి వదిలేం కదా మా పని అయిపోయింది అనుకోవద్దండి. మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఏ రకంగా ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నారనే విషయం కూడా మీరు తెలుసుకునే బాధ్యత మీ తల్లిదండ్రుల మీద ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. అదే పనిగా ఈరోజు తల్లిదండ్రులు కూడా ఆహ్వానించింది కూడా ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరూ మీరు కూడా గమనించి ఆలోచన చేసి మన పిల్లలు ఏ విధంగా ఉన్నారనే విషయం కూడా తెలుసుకోవడానికే ఈరోజు మనం కూడా ఇది ప్రోగ్రాం కూడా పెట్టాం. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు కూడా తల్లి మన అమ్మా నాన్నని నమ్మండి. బయట వాడు ఏదైనా వచ్చి మాటలు చెప్పినా, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు అందంగా ఉన్నారన్నా, బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ అమ్మా నాన్న పిలుస్తున్నారు రండి అన్నా, దయచేసి మీరు ఎవరు కూడా వెళ్ళొద్దండి అని కూడా చెప్తున్నాం. వాళ్ళ పని వాళ్ళ సంతోషంగా వాళ్ళు ఏదైనా చేసుకోవడానికి మిమ్మల్ని తీసుకెళ్ళి అనవసరంగా ప్రెగ్నెన్సీ కానీ ఈ రకంగా వాళ్ళు చేస్తారు. దానికని దయచేసి వాళ్ళ దారిలోకి మీరు వెళ్ళొద్దండి అని ప్రత్యేకంగా ఇక్కడుండే మా ఆడబిడ్డలందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఇప్పుడు హాలిడేస్ వస్తాయి, ఇంటికి వెళ్తేనే అందరూ కూడా జాగ్రత్తగా మళ్ళీ స్కూల్కి కాలేజీలకి రావాలని ప్రత్యేకంగా ఇక్కడుండే పిల్లలందరికీ కూడా నేను చెప్తున్నాం. చదువు ఒకటే కాదు ముఖ్యం, అమ్మ నాన్నకు కూడా తల ఎత్తుకుండేలాగే చెయ్యాలి కానీ తల దించుకుండేలాగా చెయ్యొద్దండి అని ఆడపిల్లలందరికీ కూడా చెప్తున్నాం. మన ఇంట్లో వీళ్ళే కాకుండా స్టూడెంట్సే కాకుండా ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం 70 ఏళ్ళు ముసలాళ్ళు కూడా ఈరోజు ఆడపిల్లల మీద మోసపడి చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా పోలీస్ కూడా మేడం గారికి కూడా చెప్తున్నాం, ఎవరైనా తెలంగాణలో ఆడపిల్లలను ఆ విధంగా చేసినప్పుడు ఎన్కౌంటర్ చేశారు. అదే పరిస్థితి ఎవరినైనా సరే మన రాష్ట్రంలో ఒక్కరిని ఎన్కౌంటర్ చేస్తే కూడా తలెత్తి ఎవరు కూడా తలెత్తి మన ఆడవాళ్ళ పిల్లల తరపున ఎవరు కూడా చూడరని కూడా నేను చెప్తున్నాం. అలాంటివి చేయలేనప్పుడు ఏదో శిక్షలు పెట్టి మన పోలీస్ స్టేషన్ పిలిపించి వెంటనే మళ్ళీ పంపించేస్తే మళ్ళీ తిరిగి వాడే తప్పు పని చేస్తున్నారు. అలాంటివి కాకుండా కఠినంగా శిక్షించండి, బట్టలు తీసి కొడితే గంగా వాళ్ళకి సిగ్గు రాదని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. మా పిల్లలు బాగా చదువుకోవాలని మేము చేస్తే ఇట్లా దుర్మార్గులు సెల్ ఫోన్లు కొనిస్తామని, ఇట్లా రకరకాలుగా సినిమాలు చూపిస్తామని
ఏదో బయట ఎగ్ పాప్ కొనిస్తామని ఈ రకంగా కూడా తీసుకెళ్లి పిల్లల్ని హోటల్కి తీసుకెళ్లి రకరకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్నారు. అదే కాకుండా పిల్లలు కూర్చోబెట్టి సెల్ఫీ తీసుకొని మీరు నేను చెప్పిన మాట రాకుండా నేను చెప్పిన దగ్గర పడుకోకపోతే ఈ ఫోటో మీ అమ్మా నాన్నకి పెడతా, ఇదే ఫోటో నేను పబ్లిసిటీ చేస్తా అని భయంతో ఆ భయపడే పిల్లలు కూడా చాలా రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా సరే మీ ప్రిన్సిపల్ చెప్పండి, మీ టీచర్ చెప్పండి, మీ తల్లిదండ్రులకు కూడా చెప్పి వాళ్ళకు కూడా చెప్పకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు బెదిరిస్తారు. మీరు ఎవరికైనా చెప్పతే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతామన్నా భయపడుకోకుండా తల్లిదండ్రులకి ఉపాధ్యాయులు కూడా చెప్పాలని, పక్కన నీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలని ప్రత్యేకంగా పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. చెప్పలేక డిప్రెషన్ లో పోయి అక్కడ చదువుకోలేక వాడు ఏమన్నా అంటాడేమో ఆ భయంతో చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో పిల్లలు. పొరపాటున ఎవరు కూడా ఆత్మహత్య చేసుకునేదానికి కూడా వెళ్ళొద్దండి. ధైర్యంగా ముందుకు అడగేయండి. రారా తెలుసుకుందామని మీరు చెప్తే వాడెవడు కూడా నీ దగ్గరికి రాడు అని ప్రత్యేకంగా ఆడబిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నాం. మీరు ఎప్పుడైతే వానికి లొంగి వానికి భయపడతారో ఆ రోజు మిమ్మల్ని ఇంకా కాళ్ళ కిందేసి తొక్కే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. దానికని అమ్మ చిన్నారులందరూ తల్లిదండ్రులు కానీ చిన్నారులు ఆడపిల్లలు ఆడ మగ అన్న తమ్ముళ్ళు అందరూ ఉంటాం. మన ఇల్లు అక్క తమ్ముడు ఉంటాడు, అన్న చెల్లి ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. కానీ అందరినీ కూడా ఒకటేలాగా మీరు చూసుకునేలాగా కూడా ఉండాలా. ఆడబిడ్డని ఇంట్లో 10th అయిపోతేనే పెళ్ళిళ్ళు చెయ్యొద్దండి. ఆడపిల్లని కూడా బాగా చదివించండి, ఉద్యోగస్తురాలు కూడా చెయ్యండి. మన ప్రభుత్వం మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా మన యువ నాయకుడైన లోకేష్ గారు మినిస్టర్ కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మన లోకేష్ బాబు గారు అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి స్కూల్స్ అన్ని ముందడుగు వేశారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క పిల్లవాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగస్తులై అమ్మా నాన్నకు కూడా మంచి పేరు ప్రతిష్ట కూడా తీసుకురావాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. అమ్మా నాన్నలు కూడా కష్టపడుతున్నారు. 5 ఎకరాల పొలం ఉంటే పొలం పంట పెట్టుకుంటే వర్షాలు లేక ఇబ్బందులు పడి 50,000 ఖర్చు వచ్చినా 50,000 రూపాయలు మిగిలిన ఆ 50,000 రూపాయలు మీకు పెట్టి పిల్లల్ని కూడా బాగా చదివించుకోవాలన్న ఆలోచనతో మంచిగా చదివిస్తున్నారు. అంతగా వాళ్ళ కడుపుగా అన్నం తినకపోయినా మీకు అన్నం పెట్టి మీకు ఫీజులు కట్టి పిల్లల్ని కూడా చదివిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అమ్మా నాన్నలు కూడా మంచి పేరు ప్రతిష్ట కూడా తీసుకురావాలని ప్రత్యేకంగా ఇక్కడుండే చిన్నారులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు మా స్కూల్ ఇది నా స్కూల్ గా నేను భావిస్తాను మేడం. ఎందుకంటే ఈ స్కూల్ భూమి పూజ చేసినప్పటి నుండి ఎవరు కూడా రాష్ట్రంలో ఎవరు కూడా వెళ్ళినారేమో దాదాపు 100 కాదు 200 సార్లు ఇక్కడికి వచ్చి పునాది వేసినప్పటి నుంచి స్లాబ్ వేసినప్పటి నుంచి ఏ కలర్లు కొట్టాలా ఎక్కడ ఏ బొమ్మ వేయాలని కూడా ప్రతి ఒక్కటి నేను చూసే ఇక్కడ నేను కట్టించుకున్నా. పరిటాల రవి గారు ఎంత మంచి వ్యక్తో అదే మంచి వ్యక్తికి అంత మంచిగా స్కూల్ కట్టించాలని ఆలోచనతో ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఇక్కడ స్కూల్ కూడా నేను తీసుకొచ్చాం. ఇదే వేదిక మీద అడిగాం. ఆగస్టు 15వ తారీఖు వచ్చినప్పుడు మొన్న వచ్చినప్పుడు చెప్పాం మా నాన్నగారు పేరు మీద ఇక్కడ ఒక డయాస్ కట్టిస్తా, దాంతో పాటు ఇక్కడ నేను నెక్స్ట్ ఇయర్ కాలేజ్ తెస్తానని ఇక్కడ ఆడబిడ్డలందరికీ కూడా నేను చెప్పినాం. నేను చెప్పిన మాట నేను నిలబెట్టుకున్నాం. మాకు మీరు మాట ఇచ్చారు. అందరూ మంచి మార్కులతో మేము పాస్ అవుతాం. ఎవరు మాకు చెడు ఆలోచన లేకుండా చదువుకుంటాం. స్కూల్ కానీ పరిటాల రవి గారి మండలం పరిటాల రవి గారి స్కూల్ కూడా మంచి పేరు తెస్తామని చెప్పిన ఆడబిడ్డలు మీరు కాబట్టి ఆ పేరు కూడా మీరు నిలబెట్టాలని కూడా నేను కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్ యూ సీఎం సార్ అని ఒక్కసారి మీరందరూ కూడా చెప్పాలని ప్రత్యేకంగా కూడా నేను కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు కాలేజ్ ఇచ్చారు మా దేవుడు మా అన్న చంద్రన్న సార్. మాకు కావాలి కాలేజ్ అంటే వెంటనే కాలేజ్ కూడా శాంక్షన్ చేసిన గొప్ప మనసుండే నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తున్నాం. సార్ కూడా దాదాపు ఎంపీసీ సీట్లు 40, అదేవిధంగా బైపీసీకి 40 సీట్లు, సిఈసీకి కూడా 40 సీట్లు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ ఒక్కసారి క్లాస్ ద్వారా తెలియజేయాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మారుమూల కర్ణాటక బార్డర్లో నా గ్రామం ఉంది. ఈ గ్రామానికి పంచాయతీకి ఇంత మంచి స్కూల్ ఇచ్చారు.
ఇదే కాకోకుండా పైన కొండ మీద కూడా దాదాపు 1 కోటి రూపాయలు కళ్యాణ మండపాలు కూడా ఇచ్చారు. అదే కాకుండా అక్కడ కూడా టూరిజం గెస్ట్ హౌస్ దాదాపు 3 కోట్లు పెట్టి టూరిజం గెస్ట్ హౌస్ కూడా మనకు కట్టించాం. ఈ రకంగా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా మేము ముందుండి చేస్తామని కూడా చెప్తాం. మాకు కూడా సపోర్ట్ గా వేదికను అలంకరించిన పెద్దలందరూ మాకు ఉండాలని కూడా చెప్తున్నాం. ఈ స్కూల్ కూడా మన ప్రభాకర్ పరిటాల రవి గారి మీద అభిమానంతో ఈ రోజు 2 లక్షల రూపాయలు డొనేట్ చేస్తూ తను కూడా స్పీకర్లు కానీ మైక్ సెట్ అన్ని కూడా టీవీలన్నీ కూడా ఈ రోజు ఇచ్చిందని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. మా స్కూల్ మేడం మీకు స్కూల్ అంటేనే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 2 లక్షలు అట్లా రకరకాలుగా మొన్ననే ఒక 10 లక్షల రూపాయలు ఈ వేదిక మీద ఉండే పెద్దలు కూడా వాళ్ళకు తోచినంత పరిటాల రవి గారి స్కూల్ అని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇక్కడ 50,000, 1,00,000 రూపాయలు అందించిన ఘనతలు కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మంచి ప్రోగ్రామ్ కి ఈ రోజు మా మేడమ్లు ఇద్దరు కూడా వచ్చిన దానికి వాళ్ళతో పాటు శైలజకు కూడా కేసులున్న తను కూడా నేను కూడా వస్తానక్క అని తను కూడా వచ్చిన దానికి ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ అందరూ చెప్పినవన్నీ మీరు మనసులో పెట్టుకొని బాగా చదివి అమ్మా నాన్నలకు కూడా మంచి పేరు తీసుకురావాలని స్కూల్కి మా అమ్మా నాన్నలకు కూడా మంచి పేరు తీసుకురావాలని ప్రత్యేకంగా కోరుకుంటూ అందరూ అట్లే కూర్చొని ఒక 5 నిమిషాలు చిన్న ప్రోగ్రాం ఒకటి ఉంది. ఆ ప్రోగ్రాం అయిన తర్వాత అందరూ భోజనానికి వెళ్దాం.